వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం బేసిక్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ అండి. టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్లో మన ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, అలాగే మిక్స్డ్ ఫ్రాక్షన్, డెసిమల్ ఫ్రాక్షన్ అండి. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే నెంబర్ ఈజ్ లెస్ దాన్ డినామినేటర్ అయితే దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. అదే ఎగ్జాంపుల్ వచ్చి 2/3, 5/11, 23/50 అండి. అలాగే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు డినామినేటర్ అయితే మనకు డినామినేటర్ కన్నా న్యూమరేటర్ వాల్యూ గ్రేటర్ దాన్ అయితే దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. అలాగే మిక్స్డ్ ఫ్రాక్షన్ అండి, కాంబినేషన్ ఆఫ్ హోల్ నెంబర్ అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్ అండి. అంటే మనకి నెంబరు అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటే దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. అలాగే డెసిమల్ ఫ్రాక్షన్ అండి, ద ఫ్రాక్షన్ హూజ్ డినామినేటర్ ఆర్ మల్టిపుల్ ఆఫ్ 10 అయితే దాన్ని డెసిమల్ ఫ్రాక్షన్ అంటారండి. ఇది మనకి బేసిక్ మ్యాథమెటిక్స్లో ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్కి సంబంధించి. వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మన బేసిక్ మ్యాథమెటిక్స్లో భాగంగా మనం ఎక్సర్సైజ్ ఆల్రెడీ ముందు ఒక ఎక్సర్సైజ్ ఇచ్చామండి. ఇది డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్ సంబంధించి ఎక్సర్సైజ్ అండి. ఇది ఫస్ట్ది అరేంజ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అండ్ డిక్రీజింగ్ ఆర్డర్ అండి. అంటే మనకి ఇంక్రీజింగ్ ఆర్డరు, డిక్రీజింగ్ ఆర్డరు అంటే మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే మన చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ అండి. అలాగే డిక్రీజింగ్ ఆర్డర్ అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబరు. అంటే మనం దీన్ని డివైడ్ చేసి మనకి పాయింట్లో ఏ నెంబర్ వస్తుందో చూసి మనం ఇంక్రీజింగ్ ఆర్డరు, డిక్రీజింగ్ ఆర్డరు పెట్టాలండి. ఇది మనం డివైడ్ చేయొచ్చు, ఎంత వస్తుందో పాయింట్లో వస్తుందండి ఇది. అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే మనకి స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబరు, అలాగే డిక్రీజింగ్ ఆర్డర్ అంటే బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ పెట్టాలి. అలాగే రెండోది వచ్చి రైట్ 3 ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఆఫ్ 7/5 అండి. అంటే దీనికి ఈక్వలెంట్గా ఉండే 3 ఫ్రాక్షన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకి దీనికి ఈక్వల్గా ఉండేది 7/5 2/2తో మల్టిప్లై చేస్తే మనకి 14/10 కూడా దీనికి ఈక్వల్గా ఉండేది అండి ఒకటి అవుతుంది. అలాగే 7/5 ఇంటూ 3/3 ఇది కూడా 21/15 అవుతుంది. అలాగే 7/5 ఇంటూ 4/4 అండి, అది కూడా 28/20. ఇది కూడా ఏమవుతుందంటే 3 ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఆఫ్ 7/5 అండి. అంటే మనకి దీనికి ఈక్వల్గా ఉండే ఫ్రాక్షన్స్ అడిగాడు. అలాగే ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, మనకి ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చేసేటప్పుడు మనం ఎల్సిఎం కడతాం కదండి. వీటికి ఎల్సిఎం కట్టి పైన యాడ్ చేస్తాం, ఇట్లా ఎల్సిఎం కట్టి యాడ్ చేస్తాం. మిక్స్డ్ ఫ్రాక్షన్ వస్తే మనం ఏం చేయాలి, 1తో మల్టిప్లై చేసి 2 యాడ్ చేయాలండి. 1 × 7 7 + 2 9/7 అవుతుంది. అప్పుడు ఎల్సిఎం కట్టేసి యాడ్ చేయాలి. ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చినప్పుడు మా 24 + 3 27/4 అవుతుంది. ఇక్కడ 8 + 11/4 అవుతుంది. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చినప్పుడు మనం ఇక్కడ ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్లో మనం ఏం చేయాలంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఈ ప్రాబ్లమ్స్ చేయాలండి. అంటే మనం మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో బేసిక్ మ్యాథమెటిక్స్ సంబంధించి మనకి సింపుల్గా ఉన్నాయి ఎక్కువ చెప్పట్లేదండి. మనకి ఏదైనా టఫ్గా వస్తే మనం అంటే స్లో లెర్నర్స్ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నామండి. అంటే ఈ అందరికీ వచ్చి అనుకుంటా మామూలుగా ఈ అలవాటు చేస్తే మిగతా బేసిక్ మ్యాథమెటిక్స్లో మంచి అంటే ఐఐటి ఫౌండేషన్ టాపిక్స్ ఉన్నాయండి. దాని నుంచి మనం వెళ్దామనే దృష్టిలో ఈ ముందు ఇస్తున్నాము. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోస్ మనం అప్లోడ్ చేయాలంటే సబ్స్క్రైబ్ మెయిన్ అండి. మనకి కొద్దిగా మనం పాజిటివ్గా మనం అప్రోచ్ చేయడానికి బాగుంటుందండి. అంటే గ్రోత్ ఛానల్ అండి ఇది. కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్ చేత సబ్స్క్రైబ్ చేయండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.